నువ్వు ఈ 2025తో 3 ఇయర్స్ రిలేషన్షిప్ కంప్లీట్ చేసుకొని 2026లో గడువు పెట్టావంటే ఈ జనరేషన్లో గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకో చెప్పనా? బికాజ్ ఇక్కడ 1 ఇయర్ ఉండడమే చాలా ఎక్కువ. ఎందుకంటే 1 ఇయర్కి అన్నీ అయిపోతున్నాయి, అక్కడ కడుపులు తీయించేసుకుంటున్నారు, మళ్ళీ ఇంకొకరితో రిలేషన్షిప్లోకి వెళ్తున్నారు, ఇలా బోల్డ్ బొచ్చుడు జరుగుతున్నాయి. అండ్ మీరు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చూసి ఉంటారు, అక్కడేముంది ఇక్కడ కూడా ముద్దు పెడతా అని చెప్పి అంటది మహారాణి. అట్లా ఉంది ఈ జనరేషన్. ఎల్ఎన్టీ జనరేషన్లో కూడా మీరు సక్సెస్ఫుల్గా 3 ఇయర్స్ అని కంప్లీట్ చేసుకున్నారంటే యు ఆర్ ద గ్రేట్. ఈ జనరేషన్లో 1-2 ఇయర్స్ ఉండడం పెద్ద కష్టం కాదు, మినిమం 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉన్నారంటే యు ఆర్ ద గ్రేట్. బికాజ్ ఈ జనరేషన్కి ఎలానో 2026లో గొడవ పెడుతున్నాం కాబట్టి ఈ ఒక్క నిజం తెలుసుకోండి. మీకు సీరియస్గానే చెప్తున్నాను, ఈ జనరేషన్లో ఫ్రెష్ అనేది చాలా కష్టం. అది మెన్ అయినా ఉమెన్ అయినా ఒక యుద్ధం చేయాలి దాని గురించి. యుద్ధం అంటే యుద్ధమే పక్కాగా. కావాలంటే ట్రై చేసి చూడు, నీకు అలాంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారు అంటే 100లో మహా అయితే 4-5. మళ్ళీ ఆ 4-5 కూడా ఎవరిని పెళ్లి చేసుకుంటారో తెలుసా? వెళ్ళి అలాంటి హౌలేగానే పెళ్లి చేసుకుంటారు. రాత అంటాం కదా, అంత దరిద్రంగా రాసి ఉంటుంది అనమాట. సో అలాంటి ఒక అమ్మాయిని చూస్ చేసుకోవాలంటే ఒక యుద్ధం చేయాలి. సో ఫ్రెష్నే పెళ్లి చేసుకోవాలంటే లేదు, వచ్చాక మంచిగుండి తను మంచిగుండి నువ్వు మంచిగా చూసుకుంటే చాలు. చాలామంది అబ్బాయిలు కాంప్రమైజ్ అయిపోయారు. నేను పతివ్రతని కానప్పుడు తన పతివ్రత అయితే ఏంటి, అవ్వకపోతే ఏంటి. మీకు సీరియస్గా ఒక విషయం చెప్తా. సంథింగ్ నా ఇంటర్ బ్యాచ్మెంట్ని తీసుకుందాం. నాకు తెలిసి మహా అయితే ఉంటే ఒక 2-3 మంచిగా ఉన్నారు, అది ఏం దొరక్కో ఏం లేకో. అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అయితే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో ప్రొసీడ్ అయిపోయారు, అండ్ మరి కొంతమంది అయితే ఆంటీస్ని బుక్ చేసుకున్నారు. సో అది మ్యాటర్. నీకు ఫ్రెష్ే కావాలి, నేను ఫ్రెష్నే పెళ్లి చేసుకుంటా అంటే ఈ జనరేషన్లో కష్టం. ప్లీజ్ ఈ నిజాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయి. ఎంత వేగం యాక్సెప్ట్ చేయగలిగితే అంత మంచిది నీకు. సో అందుకు కొంచెం లవ్ మ్యారేజ్ ప్రిఫర్ చేయండి. అలాగని ఏం లేనోని పెళ్లి చేసుకుని సంఖ్య నాకించుకోవద్దు. ఐ థింక్ అర్థమైంది అనుకుంటా.